మనలను ఈ వాక్య భాగంలో నడిపిస్తారు. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములలో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుడు తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయించి ఉన్నాను. అందరం కలిసి చదువుకుందాం అండి. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుకొనుచున్నాను. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. అలాగే నిలబడి దేవునికి నమస్కారం చేస్తూ, ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అనే మాట అందరం బైబిల్ ఉంటే పక్కన పెట్టి ఇలా నమస్కారం పెట్టి దేవునికి యేసు రక్తమే జయం అనే మాట ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని మీ స్వరం ఉన్న కాడికి, మీ స్వరం ఉన్న దగ్గరికి అందరూ గట్టిగా యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. కొద్దిగా స్వరాలు పెంచి యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ఆమేన్. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక, యేసయ్యకు మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2024వ సంవత్సరంలో 6వ నెలలో 4వ వారంలోనికి మనలను సజీవ లెక్కలో లెక్కించి ఇట్టి రీతిగా మనందరం సంఘంగా కూడుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 52వ కీర్తన పై మాటలు ఒకసారి చదువుదామండి మనం చిన్న అక్షరాలతో. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయగు సౌలు నొద్దకు వచ్చి అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఈ కీర్తన దోయగు అను ఎదోమీయుడు, దోయగు అనే ఎదోమీయుడు, దావీదు గారు నోబు అనే ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రధాన యాజకుడనే అహీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు ఈ దోయగు ఎదోమీయ వంశానికి చెందినవాడు. ఎదోమీయులు యూదులకు శత్రువులు లాంటి వారు. ఎదోమీయులు అంటే వేరే వాళ్ళేం కాదు, ఏషావు సంతానమే. అయితే యూదులకు ఏషావు సంతానమైన ఎదోమీయులకు కాస్తంత ఎడంగా ఉండేది, శత్రుత్వం ఉండేది. సౌలు గారికి దావీదు మీద ఎవరైతే చాడీలు చెప్తారో, చాడీలు అంటే తెలుసు కదా,
చాడీలు తెలుసు కదా, మనం కూడా చెప్తాం చాడీలు. అదిగో చెప్తాం. ఈ చాడీలు గుణం ఉందంటే దోయగు గారి గుణం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఈయన పనేమి లేదు, దావీదు గురించి చాడీలు చెప్పడమే. సౌలుకు దావీదు గురించి చాడీలు చెప్పడం వింటమంటే ఆయనకి ఎంతో ఆనందంగా ఉండేది. దావీదు అలాంటి వాడు, దావీదు ఇలాంటి వాడు, అంత చెడ్డోడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని అంటే దావీదుకి సౌలు గారికి మహా సంతోషంగా ఉండేది. దావీదును సౌలు తరుముతున్నప్పుడు, సౌలు అన్న ఆయన రాజుగారు, దావీదు ఆ గొల్యాతు నుండి ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుని కృపచేత ఆ గొల్యాతును చంపి ఇజ్రాయేలీలకు విజయం ఇచ్చిన తరువాత ఆడవారు పాడిన పాటకు మనందరికీ తెలిసి ఏమని పాడారు? సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను అని పాడినందుకు ఆయన గారికి అసూయ వచ్చేసింది, విషపు కన్ను వేశాడు. ఇక దావీదుని ఎప్పుడు చంపుదామని ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఈ 52వ కీర్తన రాసేసరికి, అంటే దోయగు అయిన ఎదోమీయుడు సౌలు దగ్గరకు వచ్చి దావీదు గురించి చాడీలు చెప్పుతున్నప్పటికీ 16 సార్లు ప్రయత్నం చేశాడు సౌలు దావీదుని చంపేద్దామని. 16 సార్లు. 16 సార్లు కూడా దేవుడే దావీదుని తప్పిస్తా వచ్చాడు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దావీదు పరిగెట్టుకుంటా వెళ్ళిపోతున్నాడండి. సౌలు గారు తరుముకుంటా వస్తుంటే అప్పటికి 16 సార్లు దావీదు తప్పించుకున్నాడు దేవుని కృపచేత. ఇక దావీదుకి కష్టం అనిపించి, ఇలా కాదు, మనం ఫిలిస్తీ రాజైన అకీష్ దగ్గరికి వెళ్ళిపోదాం అని ఒక నిర్ణయం తీసుకుని నోబు అనే పట్టణానికి వెళ్ళాడు. అసలు నోబు అనే పట్టణానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది దావీదు అని అంటే, నోబు అనే పట్టణంలో ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు అహీమెలెకు అన్నాయన. మనం పోయిన వారం కాక అంతకు ముందు వారం ఈ సందర్భం గురించి వాక్యం చదువుకున్నాం. కావాలంటే మరొక్కసారి 1వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. ఆ దినమున, చూసారండి, అది సంగతి. చెప్పటం ఆలస్యం, ఆయన చదవటం మొదలుపెట్టారు అని అంటే దోయగు గురించి, నోబు గురించి చెప్పగానే ఆ సందర్భం ఉన్న గ్రంథాన్ని తీసి పట్టుకోవడం అనేది దేవుడిచ్చిన మహా కృప. అందును బట్టి అందరం దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. కొంచెం గట్టిగా చెప్పండి. మరి సౌండ్ ఉన్నప్పుడు ఎందుకు దాచుకోవడం? అంటే మగవాళ్ళు చదివారని, మగవాళ్ళు పొగుడుతున్నామని ఆడవాళ్ళకి దోయగు గారి గుణం వచ్చినట్టుంది. రాలేదా? మరైతే గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. చదువు నాన్న. 21:7. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు యెహోవా సన్నిధిని, అంటే ఎక్కడున్నాడు? నోబులో ఉన్న ప్రత్యక్ష గుడారంలో అహీమెలెకు ఉన్న ప్రధాన యాజకుడి దగ్గర ఉన్నాడు దోయగు. చాలండి. ఇప్పుడు దావీదు గారు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలేస్తుంది అని అంటే ఆ అహీమెలెకు అక్కడున్న సన్నిధి రొట్టెలను తీసుకొచ్చి ఈయనకి ఇచ్చాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దోయగు చూస్తున్నాడు తెరచాటు నుంచి. దావీదు ఎలాంటి వాడంటే మహాపరాక్రమశాలి, సైన్యాధిపతి. ఆయన కన్నులు చుట్టూ ఎతికేస్తుంటే ఇలా చూస్తుంటాడు, కానీ చుట్టూ ఎవరున్నారని ఎతికేస్తాడు. ఆ తెరచాటునున్న దోయగును దావీదు చూశాడు. చూసిన వెంటనే దావీదుకి అర్థమైపోయింది, ఈ వార్త సౌలు దగ్గరికి వెళ్ళిపోద్రా. ఎప్పుడైతే గొల్యాతును ఆనాడు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో గొల్యాతును చంపేసి ఆ కత్తిని తీసుకొచ్చి, ఏ కత్తి? ఆ గొల్యాతు మోసుకొచ్చుకున్నాడు కత్తి తన తలను నరుక్కోవడానికి. ఆ కత్తిని తీసుకొచ్చి సౌలుకి ఇస్తే ఆ సౌలు తీసుకెళ్లి అహీమెలెకుకి ఇచ్చాడు. అది ప్రత్యక్ష గుడారంలో ఉంది. ఆ కత్తి కూడా అహీమెలెకు దావీదుకి ఇచ్చేశాడు. ఒకంత కళ్ళు మెరిచిపోయినాయి దావీదుకి. అయితే ఈ దోయగెళ్ళి తప్పకుండా చెప్తాడు అక్కడ, ఇక సౌలు నన్ను పగబడతాడు అని చెప్పి ఆ పరిగెడతా కూడా ఆ బాధలో రాసిన కీర్తన 52వ కీర్తన. శత్రువు మనల్ని తరుముతున్నాడు అని తెలిసినప్పుడు మనం సంతోషిస్తామా? చెప్పాలి. నాట్యం చేస్తామా? చిందులేస్తాం. అది నాట్యం కాదు, చిందులేస్తాం. ఎందుకు అని అంటే 53వ కీర్తన పై మాట ఒక్కసారి చదవండి, చిన్న అక్షరాలతో ఉన్నది. గాయకునికి మహలకు అనే రాగం మీద 52వ కీర్తన మహలకు అనే రాగమే. 53వ కీర్తన కూడా
మహాలతు అనే రాగమే. మహాలతు అంటే అర్థం ఏంటంటే డాన్స్ చేయడం, నాట్యం చేయటం. తనకు అపాయం వస్తుందని తెలిసిన దావీదు దేవుడికి ఎందుకు ఇష్టానుసారుడు హృదయానుసారుడు అయ్యాడు అనంటే, దావీదుని దేవుడు నా సేవకుడని ఎందుకన్నాడు అనంటే, శ్రమలలో సహితం నాట్యం చేయగలిగి దేవుడిని స్తుతించే గుణం దావీదు గారి దగ్గర ఉంది. మనమైతే ఏం చేస్తాం? కన్నీటి ప్రార్థన చేసేస్తాం, లేకపోతే ఉపవాసం చేసేస్తాం, లేకపోతే 10 మందికి చెప్పేస్తాం. ఆ చూసిన వాళ్ళు కూడా ఏమంటారు, వీళ్ళు యేసుబాబుని నమ్ముకున్నారా, అయినా కానీ వీళ్ళకి జలుబు చేయటం మానలేదు, తలకాయ నొప్పి. మన బిల్డప్ను బట్టే. మనిషి అన్నవాడికి ఎవరికైనా తలకాయ నొప్పి వస్తుంది, జలుబు చేస్తుంది, ఇవన్నీ మామూలే. ఏమండి, శ్రమ పొందుట నాకు మేలాయను. శ్రమ వస్తుంది అని అంటే ఆశీర్వాదం వస్తుంది అన్నట్టే లెక్క. పోయిన శుక్రవారం కూడా మనం అనుకున్నాం, దేవునికి భయం అనే ప్రదేశం లేదు. ఆయన భీకరుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. అరే యుద్ధం వస్తుంది, ఎర్ర సముద్రం వస్తుందంటే దేవుడు వణికిపోయేవాడు ఏం కాదు. ఆ దేవుడు వణికిపోనప్పుడు ఆయన మనకేమవుతాడు? పరమ తండ్రి. ఆ పరమ తండ్రి కొడుకులం కూతురులంగా మనం భయపడుతున్నామంటే మన తండ్రిని మనం అవమానిస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందండి? మాట్లాడరే? టిఫిన్ చేశారా? చేశారా? సందీప్ అంటే ఉప్మా తిన్నాడంటే ఆయనకి సాయంత్రం దాకా ఆకలేదు ఉప్మా తింటే. మరి తిన్నప్పుడు గట్టిగా చెప్పొచ్చు కదా, ఆమేన్. ఆయన మనకు తండ్రి. ఆయన దేనికి భయపడడు. ఆయన కుడి హస్తంతో మన హస్తాన్ని పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది ఎర్ర సముద్రం అయినా, ఎడారి లోయ అయినా, అరణ్య ప్రదేశమైనా ఆయన మన ముందుకు నడుస్తూ ఉంటాడు. ఆ ముందు నడుస్తున్నప్పుడు మార్గములను సరళం చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. తండ్రి ముందెళ్తున్నాడు అనుకోండి, కొడుకు ఎలాగెళ్తాడు? ఒక హీరోలాగా వెళ్తాడు. ఎందుకంటే ఆయనకు హీరో వాళ్ళ తండ్రి. చాలామంది బళ్ళు మీద ఆటోల మీద రాస్తాడు, మై డాడ్ ఈజ్ మై హీరో అని. వాళ్ళ నాన్నే వాళ్ళకి హీరో అయితే పరమ తండ్రి, సృష్టికర్త, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, మనకు హీరోను మించిన హీరో. దేవునికి స్తోత్రం. దావీదు గారి నమ్మకం అది. నా దేవుడే నా ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగుండా దోయగున్నా, సౌలున్నా, ఇంకొకడున్నా, శ్రమ ఉన్నా, సింహం ఉన్నా, ఏమున్నా నన్నేమీ చేయలేవు. చదువుదాం, మొదటి వచనం చదువుదాం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. శూరుడంటే దోయగును ఉద్దేశించి దావీదు చెప్తున్నాడు. దోయగు, నువ్వు చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయిస్తున్నావు? దేవుని చేత అభిషక్తుడైన నన్ను ఆ సౌలుకి అప్పగించి చావుకు దగ్గర చేయాలని ప్రయత్నం చేస్తున్నావు కదా, కానీ దేవుని కృప నిత్యముండును. ఒక నాస్తికుడు ఉన్నాడు. నాస్తికుడు అంటే దేవుడిని నమ్మనివాడు. దేవుడు అసలు లేడంటాడు ఆయన. ఆయన ఒక పేపర్ ఎడిటర్ దగ్గరికి వచ్చాడట. ఆ పేపర్ ఏమో క్రిస్టియన్ పేపర్, క్రైస్తవ పేపర్. క్రైస్తవులకు ఆదివారం అంటే కొద్దిగా ఏంటి, చాలా ముఖ్యమైన రోజు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక ఆర్టికల్ రాయాలి ఎడిటర్ గారంటే రాస్తానండి అని అన్నాడు. ఏంటి ఆర్టికల్ అంటే, నేను క్రైస్తవులు ఆదివారాన్ని విశ్రాంతి దినంగా లేకపోతే పునరుద్ధాన దినంగా పాటిస్తారు, నేను ఆదివారమే పనిచేస్తాను. నా పొలంలో ఆదివారమే నారు, అంటే ఇక్కడ ఏమంటారు, నారేనా, నారేస్తాను. ఆదివారమే ఆ నారుని పీకేస్తాను. ఆదివారమే ఊడుస్తాను. ఆదివారమే కలుపు తీస్తాను. ఆదివారమే కోస్తాను. ఆదివారమే నూరుస్తాను. మీ అందరికంటే నాకు ఎక్కువ పంట పండుతుంది. ఇది మీరు క్రైస్తవులకు ఛాలెంజ్ చేస్తూ మీరు ఆర్టికల్ రాయండి అని అన్నాడు. రాసిన తరువాత ఆ ఎడిటర్ యొక్క విశ్లేషణ అని ఉంటుంది, అది రాయాలి కిందన. మొత్తం పైన మ్యాటర్ అంతా ఆదివారం గురించే. పలానా ఆయన ఆదివారం చేస్తాడు, ఆదివారాన్ని హైలైట్ చేసి రాశాడు ఈ ఎడిటర్ కూడా. లాస్ట్లో విశ్లేషణ నా మాట అని రాసి, ఈయన ఆదివారం అన్నీ చేసి అక్టోబర్ నెల వచ్చేసరికి దీన్ని కొయ్యటం మొదలు పెడతాడు. తీరా అక్టోబర్ నెలలో మనం లెక్కలు చూసినప్పుడు మరొక
ఎడిటోరియల్ అంటే దాని తెలుగులో ఏమంటారో నాకు అర్థం కాదు. ఎడిటోరియల్ సంపాదకీయం నేను రాస్తానని చెప్పేసి వదిలేశాడు. మొత్తానికి అందరూ చదివారు, చదువుకున్నారు. క్రైస్తవులు మరి ఎక్కువగా అక్టోబర్ నెల ఎప్పుడు వస్తుందా, అతని పంట ఎప్పుడు, ఆదివారమే కదా కోస్తాడు, ఆదివారం ఎప్పుడు కోస్తాడా, మరలా ఆదివారానికి ఏం ఆర్టికల్ వస్తుందా అని చూస్తా ఉన్నారు. ఆ అక్టోబర్ నెల రానే వచ్చింది. ఆ కోత కోసాడు, నూర్చేశాడు అక్టోబర్లో. ఆ తర్వాత నెక్స్ట్ సండే ఆయన ఒక లెటర్ రాసి పట్టుకొచ్చాడు. ప్రతి సంవత్సరం నేను చేసిన దానికంటే ఈ ఆదివారం నాడు ఊడ్చిన నా పంట, ఆదివారం కోసిన నా పంట అత్యధికంగా వచ్చింది అని రాసిచ్చాడు లెటరు. ఇప్పుడు కిందన విశ్లేషణ రాయాలి ఎవరు? ఎడిటర్. ఆయన రాశాడు, దేవునికి చాలా వందనాలు, దేవుడు ఎంత మంచోడు. ఈ నాస్తికుడు ఆదివారమే నాటుట వలన దేవుడు ఆ పరిశుద్ధ దినాన్న ఎప్పుడూ లేనంత పంట అతనికి ఇచ్చాడు. కానీ అని పెట్టాడు. ఆ కానీలోనే చాలా ఉంటుంది, పెద్ద సముద్రం ఉంటుంది. కానీ క్రైస్తవులందరూ మిగతా 6 రోజుల్లో చేసిన వ్యవసాయము కంటే ఈ ఆదివారం నాడు ఈయన గారు చేసిన కష్టం అతి స్వల్పము అని రాశాడు కింద. అర్థమైందా? అంటే ఆదివారం చేసిన పంట 10% వస్తే మిగిలిన క్రైస్తవులందరూ సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడిన కష్టం వలన వచ్చిన పంట 90%. హల్లెలూయా. నువ్వు దేవునికి ఎదురెళ్దాము అని అనుకుంటే నువ్వెక్కడ నిలబడగలవు? దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అనుకోండి, దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అనుకోండి, విరోధి అనేవాడు ఉండడు. మిడతలు వచ్చి యుద్ధం చేసేస్తే అంటే దేవుడు రెండో రాకడలో దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిడతలకు ఒక ఆర్డర్ ఇచ్చాడు అనుకో, ఆ పొలం మీద, ఆ నాస్తికుడి గారి పొలం మీద ఒక చిన్న ఆర్డర్ ఇచ్చాడు అనుకో, ఏమైపోద్ది పొలం మొత్తం? ఆయన కొయ్యించకుండా కోసేస్తే మిడతలు. అవునా కాదా? దేవుడు అంత శక్తి కలిగినోడు. ఎందుకు చెప్పాను అని అంటే ఈ స్టోరీ మొదటి వచనం యొక్క అర్థం అదే. ఏమనుంది అక్కడ? శూరుడా, నీవు చేసిన కీడును బట్టి. నువ్వు ఆదివారం నాటావని ఊరికే చంకలు గుద్దుకున్నావు కదా, నువ్వు చేసిన దానికంటే మేము చేసిన కష్టం చాలా, దానికి వచ్చిన ఫలితం చాలా ఎక్కువ. పాపం ఆదివారం చెయ్యాలని విపరీతంగా కష్టపడ్డాడు ఈయన. వీళ్ళేం చేశారు? నాటి, దేవా నీకు స్తోత్రం, దీని సంగతి ఏదో నువ్వు చూసుకో ప్రభువా, ఎందుకంటే ఊరకుండుడి నేనే తెలుసుకొనుడి. ఆయన దేవుడిని తెలుసుకున్నాం. దేవా నాటేవాడు నీవే, పండించేవాడు నీవే. ఇప్పుడు మనం ఒక విత్తనం విత్తాం, దానికి ఎంత కష్టపడితే మాత్రం అది మొలకెత్తుతుంది దేవుని సహాయం లేకుండా? అమ్మ మొలకెత్తుతుందా? దేవుడు సహాయం చెయ్యాలి దానికి. ఇద్దరికి పెళ్లి చేసాం, పెళ్లి చేసిన తరువాత గర్భఫలము యెహోవా ఇచ్చు, ఆయన ఇవ్వాలి. అంతేగాని నేను ఇది పని చేస్తాను అలా చేస్తాను అవన్నీ వేస్ట్. అందుకని కింద మాట దావీదు అంటాడు, దేవుని కృప, దేవుని కృప, చెప్పాలి, దేవుని కృప నిత్యముండును. అది అర్ధరాత్రి లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, ఉదయం లేదు, సాయంత్రం లేదు, ఏ సెకండ్ అయినా నువ్వు దేవుని కృప పొందుకున్న వాడిగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృప ఎప్పుడు ఉంటుంది అనేది వాక్య భాగంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని కృప మనకు కావాలి. దేవుని కృప మనకు కావాలంటే కొన్ని పనులు మనం చెయ్యాలి. ఉత్తునే ప్రభువా నీ కృప నిత్యం ఉంటుంది నాయన, నీ కృప నా మీద చూపించు, కృప చూపించు కాదు, కొన్ని చెయ్యాలి. దావీదు ఆ శ్రమలలో సహితం దేవుణ్ణి స్తుతిస్తా అంటాడు. ఇక్కడ ఉంటుంది కదా, నేనైతే, నాకు చాలా ఇష్టమైన మాట అది. ఎన్నో వచ్చినవండి? నేనైతే దేవుని మందిరములో. ఏ సందర్భంలో అన్నాడు ఆయన? ఎదురుగుండా శ్రమ వచ్చేస్తుంది. దోయగ్ గారు వెళ్ళి సౌలు గారికి చెప్పాడు. చెప్పిన తర్వాత అహీమెలెకును వాళ్ళ నాన్నని, కుటుంబాన్ని, ఉన్న యాజకులందరినీ ఆయన పిలిపించాడు. నువ్వు నాకు విరోధంగా ఎందుకు చేశావని చెప్పి అక్కడ ఉన్న పనోళ్ళని వీళ్ళ మీద పడి చంపేయండి అంటే వాళ్ళు చంపలేదు. ఈ దోయగుకు చెప్పాడు, వీళ్ళందరినీ చంపేయండి అంటే కత్తివాత వాళ్ళని హతమార్చేశాడు. దావీదు వలన యాజకులు చచ్చిపోయారు అక్కడ. దావీదు గారికి తెలుసు ఈ పరిస్థితి. అయినా కానీ దావీదు ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ వృక్షం వలె. చెప్దాం, 2వ వచనం చదవండి. మోసము చేయువాడా, వాడిగల మంగళి కత్తివలే నీ నాలుక నాశనము చేయ ఉద్దేశిస్తుంది.
మోసం చేయువాడా. ఏంటి చేసే మోసం? ఇమ్మీడియట్గా దోయగు వెళ్ళిపోయి సౌలు దగ్గర చెప్పేశాడు, దావీదు వచ్చాడు రాజా. దావీదు అనే మాట వినపడగానే సౌలు చెవులు రెండు రిక్కించలా. చెప్పు, ఏమైంది చెప్పు. రక్తం ఉడికిపోతుండే సౌలు గారికి. దావీదు వచ్చాడ. అందులో చిన్నప్పుడు పిల్లల కథలు చెప్పేవారు. ఏమని? అనగా 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 ఈ అనగా 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 మళ్ళీ రేపు రాత్రి అనగా 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 ఇలా ఉండేది. ఏమంటే అంతే కదా. ఇప్పుడు సౌలుకు కూడా అలాగే ఉంది. ఆ కథ చెప్తున్నప్పుడు దావీదు అనగానే ఎలర్ట్ అయిపోయాడు. ఏమైంది? వచ్చాడు రాజా. రాగానే అహీమెలకి పరిగెట్టుకెళ్ళిపోయాడు రాజా. ఆకలేస్తుందని చెప్పగానే సన్నిధి రొట్టెలు ఎవడని తినొచ్చా రాజా? యాజకుడు తప్ప ఎవడన్నా ముట్టుకోవచ్చా? ఈ అహీమెలకు తీసుకొచ్చి దావీదికి పెట్టాడా? దావీదు తినేసాడు. దావీదు తిన్నాడా? ఎంత అపచారం ఇది అనుకుని కోపం వచ్చేస్తుంది. బీపీ పెరిగిపోతుంది. అప్పుడు చూస్తే బీపీ మిషన్ పగిలిపోద్ది. సౌలు గారికి అంత బీపీ వచ్చేసింది. అంతేకాదు రాజా, గొలియాతుని చంపిన ఖడ్గం ఉందే, అది కూడా ఇచ్చాడు రాజా. అది కూడా ఇచ్చేసాడు. అది నేను కదా అహీమెలకి ఇచ్చాను, ప్రత్యక్ష గుడారంలో దాచిపెట్టమని. ఆయన ఎవరు ఇవ్వడానికి, ఈయన ఎవరు తీసుకోవడానికి? పద వాళ్ళందరినీ పిలువన్నాడు. అంతే పిలిచాడు. పిలిచిన తర్వాత అందరం చంపాడు. రెండో వచనం అది ఏముంటుంది అక్కడ? వాడిగల కత్తి. నాలుక ఎలాంటిదంటండి? నాలుక వాడిగల మంగళకత్తి అంట. మంగళకత్తితో ఎందుకు పోల్చారో తెలుసా? మంచి షార్ప్గా ఉంటుంది. చక్మను కోస్తే చక్మని తెగిపోద్ది పేక, అంతే. నాలుక కూడా అలాంటిదే. ఒక ఆయన అంటాడు, నరం లేని నాలుక నరాలన్నీ తెంపేస్తుందట. నరం లేని నాలుక ఏం చేస్తుంది? ఒక్క మాట చెప్పితే చాలు, అర్థమన్నా పగలడానికి ఆలోచిస్తుంది, కానీ గుండె మాత్రం ఇమ్మీడియట్గా పగిలిపోద్ది. పెళ్ళైన కొత్తలో కొత్త కోడలను అత్తగారన్న మాట ఆవిడ చచ్చిపోయిన తర్వాత కూడా మర్చిపోదు ఈవిడ. అవునా కదండి? నాలుక మామూలుది కాదు. అందుకే నాలుక ఏంటంట, యాకోబు పత్రికలో అంటాడు 3వ అధ్యాయంలో, అది చిన్న అవయవమే కానీ అరణ్యాన్ని కాల్చేస్తుంది. అది నాలుకను సాధు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది దేవుడు సహాయం చేస్తేనే నాలుకను సాధు చేసుకోగలం. అర్థమవుతుందమ్మా? మాట్లాడకుండా ఉండడం అనేది మహావిద్య. అది ఎక్కడ నేర్పించరు, ఒకే దగ్గర నేర్పిస్తారు. ఎక్కడ? దేవుడి సన్నిధిలో. నువ్వు దేవుడి దగ్గర అడగాలి. దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా నీ నా నోటికి కళ్ళు. ఒక ఆయన అంటాడు, నాలుగుకి బాడీ గార్డ్గా ఎన్ని పళ్ళు పెట్టాడండి అయ్యారు? 32 పళ్ళు. పళ్ళు గట్టియా నాలుగు గట్టిదా? పళ్ళు. ఆ 32 పళ్ళును కూడా జయించుకుని అవుతూ ఉంటుంది నాలుక. వెరీ డేంజరస్ ఇది. కాబట్టి దీన్ని అదుపులో పెట్టుకోవాలి. పళ్ళన్నా ఊడిపోతాయి కానీ నాలుగు మాత్రం ఊడదు, అక్కడే ఉంటుంది. మళ్ళీ దీనికి తోడు కొళ్ళ నాలుగు ఒకటి అమ్మా లోపల ఉంటుంది కదా, చిన్న నాలుక. అది లేకపోతే మాటే రాదు. అదేంటంట? చిరునాలుక. అది అంటాడు ఇక్కడ మంగళి కత్తి వంటిది. తర్వాత చదువుదాం 3వ వచనం. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే. దోయగ్ గారికి ఇష్టమైన మాట. ఆయన మేలు చేయడు, నీతిని అనుసరించడు, కీడు చేస్తాడు. శత్రువు ఎప్పుడు, మరొక్కసారి చెప్తున్నానండి, శత్రువు ఎప్పుడు నీ మీద అబద్ధాలే చెప్తా ఉంటాడు. వాడు నీ మీద నిందలే మోపుతూ ఉంటాడు. నువ్వెంత భక్తి చేస్తున్నా కానీ, నువ్వెంత నీతిగా ఉన్నా కానీ దేవుడి సన్నిధికి వెళ్ళి చెప్తా ఉంటాడు, సందీప అబ్బే ఒట్టిదే ప్రభా, ఏం లేదు, ఆ మైకు ఆ గొంతుకి ఇచ్చా కాబట్టి పాడుతున్నాడు, కానీ ఆ మైకి తీసే గొంతుకి తీసే పాడతాడని చూద్దాం అని అంటాడు. అక్కడికి వెళ్ళి మేలు చేయడు, సందీప్ చాలా బాగా పాడుతున్నాడు, సూపర్గా అని చెప్పడు. ఎవరు? డాక్టర్ లూసీ చెప్పడు, అపవాది చెప్పడు. అపవాది సంబంధికుడు దోయగు సాతానుకు సాదృశ్యం, దావీదు దేవుని కుమారుడికి సాదృశ్యం. దేవుని పిల్లల మీద అపవాది ఎప్పుడు 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 నువ్వు ఎంత భక్తి చేస్తున్నా కానీ,
నీ భక్తి వృధా. జరిగిపోయిన పాపాల్ని సహితం జ్ఞాపకం చేసుకుని మానిపోయిన గాయాన్ని కూడా రేపుతూ ఉంటాడు జాగ్రత్తగా ఉండి. దానివల్ల మనమేమైపోతూ ఉంటే సరే నా భక్తి ఎందుకు వృధా కదా అని మనం అనుకుంటాం. నువ్వు దేవుని స్వరం వినటం నీకు అలవాటు లేకపోతే దెయ్యం స్వరమే నీకు వినపడుతుంది. మరొకసారి చెప్తాను, దేవుని స్వరం వినడం నీకు అలవాటు లేకపోతే దెయ్యం స్వరమే వినపడుతుంది. ఆమేన్. గట్టిగా చెప్పరు. మరి అప్పుడు మీరు అడగాలి నన్ను, మరి అవ్వగారికి ఎందుకండి సాతాను స్వరం వినపడిందంటే మాట్లాడేది ఆదాం గారే మాట్లాడుతున్నాడు దేవుడితో. అవ్వమ్మ గారు సాటున ఉంటుంది. అవ్వమ్మ గారు ఎక్కడుంది? సాట్నే. ఆడవాళ్ళు కూడా సాట్నే ఉంటారు. కానీ ఆడవాళ్ళు బలహీనలు అనుకుంటారు కానీ చాలా బలవంతులు. అందుకే పేతురు గారు అంటారు, వాళ్ళతో చాలా జ్ఞానం కలిగి కాపురం చేయండి బాబు. ఆడవాళ్ళతో కాపురం చేయాలంటే ఏం కావాలా? పనికిరాదు. ఏంటిది? పనికిరాదు. ఏం కావాలా? ఇది కావాలా. ఇది ఎక్కడ దొరుకును? దేవుడి దగ్గర దొరుకు. నువ్వు దేవుడి దగ్గర ఉన్నావు అనుకో వాళ్ళని జాగ్రత్తగా చెయ్యొచ్చు. లేదనుకో వాళ్ళు మనల్ని ఫుట్బాల్, ఇంకా బాల్ ఉన్న ఆటలు చెప్పండి, వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్ అన్నీ ఒకే గంటలో ఆడించేస్తారు. అదిగో మనం దేవుని స్వరాన్ని ఎంతో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరుకుతుందండి దేవుని స్వరం? వాక్యంలోనే. నేను రాత్రి 2 గంటలు పడుకున్నదే 2 గంటలకు అనుకుంటా, 1 గంటకు, 4 గంటలకు 5 గంటలకు లేచాను. ఒక 2 గంటలు ఎవరికో చెప్పేస్తున్నాను వాక్యం. మళ్ళీ నాకు అలవాటుగా ఒక అలవాటు ఉంది, మీ అందరికీ తెలుసు కదా, దగ్గు వచ్చేస్తుంటుంది. ఆ కల్లో కూడా వాక్యం చెప్తున్నప్పుడు కూడా అదే దగ్గు అనుకుంటా వాక్యం చెప్పేస్తున్నాను. ఇంచుమించు 2-2.5 గంటలు. ఇక ఎందుకు వచ్చిందని లెగిసి కూర్చుంటే అప్పుడు 4:30 అయింది. నువ్వు దేవుని స్వరం ఎంతో నేర్చుకోవాలి. నువ్వు వాక్యం వెనకాల పరిగెట్టాలి, వాక్యం నీ వెనకాల పరిగెడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిన్ను ఆవరించి ఉంటుంది. నువ్వు దేవుని స్వరం వినడం నేర్చుకోండి. చాలా సింపుల్. అది తెలిస్తే, తెలియకపోతే అది పెద్ద పర్వతం. ఎప్పుడు నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉండు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. సృష్టిని చూసినప్పుడల్లా దేవుని ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నీతో మాట్లాడునుగాక. 4వ వచనం. కపటమైన నాలుక గలవాడా. ఏంటంట? కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరమైన. ఎవరు మాట్లాడతారు? తిరగే చదువుదాం. అధికమైన నాశనకరమైన మాటలు ఎవరు మాట్లాడతారు? కపటమైన నాలుక గలవాడు. కపటమైన నాలుక అంటే సపరేట్గా తయారు చేస్తారు దాన్ని. ఈ నాలుకే. పృథ్వీ గారి ముందు అలాగా సూపర్ సార్, మీ కళ్ళద్దాలు సూపర్, ఎక్కడ తీసుకుంటారు కానీ భలే తక్కువగా తీసుకుంటారు సార్ అని అంటారు. పక్కెళ్ళిన తర్వాత వద్దే 5,000కి కొని ఉంటాడు, 2,000 అని చెప్తే మనకి, కానీ సూపర్ సార్ మీరు. ఇలా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు. అమ్మ అర్థమవుతుందా? మీరు వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారని మనం ఏమని అంచనా చేయాలి? ఇక్కడ ఏదో తేడా కొట్టిందిరా కాబట్టి ఈయనతో మనం ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అని కట్ చేయాలి. అదే వివేకం. మొన్న 111వ కీర్తన ఆఖరి మాట మనం చదువుకున్నాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఎప్పుడైతే భయం కలిగి ఉంటామో జ్ఞానం అనేది వస్తుంది, వివేకం అనేది వస్తుంది. దుష్టత్వమును విడిచుటయే చెప్పరే యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. దుష్టత్వమును విడిచుటయే యెహోవా యందలి భయభక్తులే. తర్వాత దుష్టత్వమును విడిచుటయే వివేకం. దుష్టత్వాన్ని విడవడం అంటే ఎక్కువగా మాట్లాడడం మానేయాలి. భక్తికి తొలిమెట్టు ఏంటంటే నీ మాటలు తగ్గిపోవాలి, దేవుడు మాట్లాడాలి. ప్రార్థనలో కూడా నీ వ్యక్తిగత ప్రార్థనలో. మందిలో కూర్చుంటే ప్రార్థన చేయకుండా ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి
అని ఇలా అంటా ఉన్నావు అనుకో, అందరు కళ్ళు మూసుకోవడం మానేసి నిన్ను చూస్తున్నాడు, ప్రార్థన చేయట్లేదు ఏంటి. మందిలో ప్రార్థన చేయి, నీ వ్యక్తిగత ప్రార్థనలో మాత్రం ఏం చేయాలా? మౌన ప్రార్థన. కన్నీటి ప్రార్థనను మించినది మౌన ప్రార్థన. మౌనంగా కూర్చో, దేవుడి దగ్గర కూర్చోాలా, ఆయన మాట్లాడేదా కూర్చో, ఓపిక పట్టు. రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి దీంట్లోకి. ఆ ఆలోచనలు అన్నీ అయిపోయిన తరువాత నిమ్మలమైన స్వరంతో, మెల్లని స్వరంతో నా కుమారుడా అనే మాటను గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయి. మౌనంగా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. చదువుదాం తర్వాత. కావున దేవుడు అణగగొడతాడు, తర్వాత పెళ్ళగిస్తాడు. మూడోది, 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. మొదటిది ఏంటి? అణగొడతాడు. సదాకాలం అంటే నీ ఆఖరి శ్వాస దాకా నిన్ను అణగొడతానే ఉంటాడు. ఎవరిని? కపటమైన నాలుక కలిగిన వారిని, మంగళకత్తి వంటి నాలుక కలిగిన వారిని, మోసం చేయు వారిని సదాకాలము. కానీ ఆడు రేగుతూనే ఉంటాడు. అపవాది ఎప్పటికప్పుడు రేగుతూనే ఉంటాడు. ఎంత అణగొడుతున్నా కానీ, సిలువలో దేవుడు చేసిన పని ఏంటి? ఆయన అణగొట్టాడు లేదా? కొట్టినా కానీ లెగుతూ ఉంటాడు ఇలాగ. అబ్బా, చప్పట్లు కొట్టండి. వాకింగ్ బైబుల్ కొంచెం గట్టిగా కొట్టండి అమ్మా. మీ ఆడవాళ్ళకే కదా, మగవాళ్ళకి కొట్టమంటే అలా కొట్టరు మీరు. దేవుని స్తోత్రం. సదాకాలము అణగొట్టబడతాం. తర్వాత గుడారంలో నుండి పెళ్ళగించేస్తాడు దేవుడు. తరువాత నిర్మూలన చేస్తాడు. ఎవరు చేస్తారు? దేవుడే. 91వ కీర్తన మనకు బాగా ఇష్టమైన కీర్తన. ఎవరు ధ్యానించారు? పృథ్వీ గారు. ఉత్తర ప్రత్యుత్తరాలుగా 8వ వచనం ఒకసారి 91:8. నువ్వు కన్నులారా చూచుచుండగా, నువ్వు చూస్తానే ఉంటావు. నిన్ను అణగగొట్టేవాడిని, లేకపోతే నీ మీద అబద్ధపు మాటలు మాట్లాడేవాడిని, కపటపు మాటలు మాట్లాడేవాడిని, నీ శత్రువుని, నిన్ను మోసం చేస్తున్నవాడిని నువ్వు కన్నులారా చూచుచుండగా దేవుడు వానిని అణగగొడతాడు. నువ్వు కన్నులారా చూచుచుండగా దేవుడు వాని గుడారంలో నుండి వానిని పెళ్ళగిస్తాడు. నువ్వు కన్నులారా చూచుచుండగా దేవుడు వానిని నిర్మూలన అంటే పరదేశులము వెళ్ళిపోతాడు. ఇక మనం చూస్తుండగానే నువ్వు శత్రువు నాశను చూడకుండా మాత్రం నువ్వు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుడిని నమ్ముకున్నామని, యేసు ప్రభువుని నమ్ముకున్నామని కాస్తంత తేడాగా చూస్తూ ఉంటారు మనుషులు. మనకు అంత విలువేమి ఇచ్చారు. వాళ్ళు విలువ ఇవ్వట్లేదని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు చూచుచుండగానే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్మూలం అవ్వాలని పాత నిబంధన కానీ కొత్త నిబంధనలో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. కీడుకు ప్రతి కీడు చెయ్యవద్దు, పగ తీర్చుకొనుట దేవుని పని. ఆయన చూసుకుంటాడు. నువ్వు మాత్రం ప్రభువా వీరేం చేయుచున్నారో చిన్న యేసుక్రీస్తుల్లా మారిపోవాలి మనం. అంతేగాని నన్ను అనగొడుతున్నాడు ప్రభువా, నువ్వు వాడు అనగొట్టు ప్రభువా, అడు కాలు ఇరిసే ప్రభువా, బండి మీద వెళ్తున్నప్పుడు బండి వెనక్కి వెళ్ళిపోవాలి ప్రభువా, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేసావనుకో అది వేరే తరంగా ఉంటుంది. ఇక తర్వాత మీ ఇష్టం. తర్వాత నీతిమంతులను చూచి భయభక్తులు కలిగి ఎవరు నవ్వుతారట? చెప్పాలి. ఎవరు నవ్వుతారు? ఒకవేళ మనల్ని చూసి వాళ్ళకి కొన్ని క్యారెక్టర్లు ఇచ్చారు. ఇక్కడ రాత్రి కూడా మనం దీని గురించి ధ్యానించుకున్నాం. ఏంటది? ఇదిగో దేవుని తమకు దుర్గముగా ఉంచుకోక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనువాడు. వాడిని వేషధారి అని అంటారు. ఎక్కడ చెప్పుకున్నాము? యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. ఆడు బంగారం కొనుక్కుని ఈ బంగారమే నాకు ఆధారం అనుకుంటాడు. రాత్రి మాట్లాడుకున్నాం కదండి. బంగారమే నాకు ఆధారం. తరువాత బలాన్ని చూసి ఆశ్రయం అనుకుంటాడు. తర్వాత సూర్యుడిని చూసి ముద్దెట్టేసుకుంటాడు. చంద్రుని చూసాట ఇలా కళ్ళకద్దేసుకుంటాడు. పౌర్ణమి రోజు వచ్చేసిందంటే చాలు కళ్ళు మూసుకుని చూసేస్తాడు చంద్రుడిని. మరొక్కసారి చెప్తాను, రాత్రి కూడా ఒప్పుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఒప్పుకున్నాను. నేను చూసినోండి అలాగే.
బయటకు వాళ్ళు ఇప్పుడు పక్కన ఉందనుకో, నువ్వు ఆగా చూడడం, పరస తీయడు, పరసలో డబ్బులు తీయడు, పక్కన కలిసి వచ్చేది. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, యోబు గ్రంథం 31:24-28 వరకు. వీరిని దేవుడు వేషధారి అని అన్నాడు అక్కడ. అంతేకాదు ఇంకో మాట కూడా అంటాడు, చదవండి ఒకసారి 31:28 చదవండి, చాలా ఆఖరిది, అంత అక్కర్లేదు. ఏమండి, నేరము, దేవుని దృష్టికి నువ్వు నేరస్తుడు అయిపోతావు. అర్థమైందా? వేషధారి ఓకే, దేవుడు వ్యభిచారులనైనను క్షమిస్తాడు. క్షమించడు. నువ్వు సూర్యుని నట్టుకుని ముద్దెట్టేసి, చంద్రుని నట్టుకుని ముద్దెట్టేసి, నువ్వు రకరకాలుగా అయిపోయి బంగారాన్ని చూసి పైకి మాత్రం ఇక్కడ దేవుడు కృపచేత మేము ఆశీర్వదించబడ్డాము అని ఇంటికి వెళ్ళిన తర్వాత బంగారం చూసి ఎంత బంగారం. ఒకవేళ ఎవరన్నా భర్త ఎందుకే అంత బంగారం, నీకు పిల్ల పెళ్ళికి ఇదే ఉపయోగపడుతుంది బుజ్జి, ఏదో ఉపయోగపడుద్ది. మా ఆవిడ అలా అందనుకోండి, మా ఆవిడ బంగారం. స్తోత్రం చెప్పరే? మీ ఆవిడ బంగారం అయితే మేమెందుకు స్తోత్రం చెప్పాలన్నట్టు చూస్తారమ్మా. కొనక్కర్లేదు, ఇంకా కోసుకుని తింటమే. ఏసు రక్తం జయం, దేవునికి స్తోత్రం. అలాగ అన్నావనుకో, నీ దేవుణ్ణి అవమానపరిచినట్లు లెక్క. అర్థమవుతుందా? మన ఆధారం ఎవరండి? మన దిక్కెవరండి? దేవుడే. ఈ బంగారం కరోనా టైంలో మా ట్యాబ్లెట్లు వేసింది కానీ ప్రాణం ఇచ్చినాడు ఎవరు? ఈ బంగారం అన్న నాకు ఒక 8, 9 మోషన్స్ అయిపోతే పడుకోబెట్టి చలాయిని ఎక్కడ పొడిచేసి ఒక చెయ్యేమో. మీరు ఆ సీన్ చూడలేదు. పాస్టమ్ గారు, పెద్ద పాస్టమ్ గారు, చిన్న పాస్టర్ ఏమో కుడిసేయి, పెద్ద పాస్టమ్ ఏమో పెడం సేపడు, అలా ఉంచారంతే. నేను స్టాచ్యూ లేగితే ఎక్కడ కొట్టేస్తారా అని. ఇంటికి రా. కానీ ప్రాణం ఇచ్చిన వాడు దేవుడు. ఆయన్ని ఆధారం చేసుకోవాలి. బంగారం, ఆస్తి, అది ఇదేది కాదు. అలా చూసిన వాళ్ళంట దేవుని పిల్లలు చూచి, చూడరా వాళ్ళు బంగారం మీద ఆధారపడ్డారా, మన దేవుడు సర్వసంపదలా ఆయన అంటాడు, బంగారు నాది, వెండి నాది, అసలు లోకంలో ఉన్న సమస్తము నాదే, నాదైతే నీదే కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుదాం తర్వాత. నేనైతే అసలు పై వచనాలకి ఈ వచనానికి ఏమైనా సంబంధం ఉందండి? చెప్పరే, ఏమో ఉందా? అక్కడ దాకానేమో అబద్ధాలు, మోసం, కత్తి, నిర్మూలం అయిపోతాం, అది ఇదని చెప్పుకొచ్చి ఒక్కసారి ఇక్కడ వెర్షన్ మారిపోయింది. ఎందుకని? అతను ఎంత శత్రువు, అపవాది ఎంత కుట్రలు చేసినా ఆయన అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని. ఎందుకు అంత ఆల్ ఆఫ్ సడన్ ఒలీవ చెట్టు గుర్తొచ్చిందంటే దావీదుకి ఒకసారి చెప్తాను చూడండి. సౌలు ఈయన తరుముతున్నాడు కదా, ఈ నోబు పట్టణం అన్నది ఒలీవల తోట. ఎక్కడది? ఒలీవల తోట ఎక్కడుందమ్మా? గెత్సెమనే ఒలీవల తోట. యెరూషలేము దగ్గరున్న ఒలీవల తోటను దాటితే నోబు పట్టణం. అంటే నోబు పట్టణానికి వెళ్ళాలి అని అంటే ఒలీవల తోటలో నుంచి వెళ్ళాలి. అన్ని ఒలీవ చెట్లే. ఆ ఒలీవ చెట్లు ఎలా ఉంటాయి? ఎక్కువ కాలం బ్రతుకుతాయి, అది ఎక్కువ పచ్చగా ఉంటాయి, ఎప్పుడు కాపు కాస్తాయి. ఆ కాపు అంతా ఒక రకమైన ఫ్లేవర్. పాస్టమ్ గారు శుక్రవారం ఇప్పుడు మల్లెపూలు పెట్టేస్తుంటుంది చర్చిలో. ఇప్పుడు కూడా పెట్టాము, అదిగో పెట్టింది. చర్చిలోకి రాగానే ఎలా ఉంటుంది? ఆహా కదా. ఆ ఒలీవల తోటలోకి వెళ్ళగానే ఆ ఒలీవ పండ్ల యొక్క ఫ్లేవర్ ఆ దావీదు గారికి ఒక ఉపశమనాన్ని కలిగిస్తుంది. అందుకని ఆ ఒలీవ చెట్లను చూచి దావీదు అంటాడు, బాబు నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉంటాను? పచ్చని ఒలీవ చెట్ల ఎక్కువ కాలం బ్రతుకుతాను. నేను దేవుని మందిరంలోనే ఉంటాను. ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసిన ఆ సిలువకు ముందు ప్రార్థన చేసిన ఒలీవ చెట్టు ఇంకా అక్కడ ఉంది. ఏమండి? అక్కడ ఉంది. అలాగే నేను దేవుని మందిరంలో ఒలీవ చెట్టులాగా ఉంటాను, పచ్చగా ఉంటాను, ఎప్పుడు కాపు కాస్తాను. కాపు అంటే ఆత్మఫలం ఫలిస్తానే ఉంటాను, ఆత్మవరాలతో నింపబడతాను.
దేవుణ్ణి మహిమపరుస్తాను. అది ఆయన గారి ఉద్దేశం. అందుకనే 1వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, 3వ వచనం ఏముంటుందట? 1వ కీర్తన 3వ వచనం చెప్పాలి. అరే సండే స్కూల్ కీర్తనది. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. అది వెట్ట కలిగినను కాపు మానదు. శ్రమ, వెట్ట అంటే వేడి. ఇప్పుడు ఈ వేడికి ఉన్న చెట్లు ఎండిపోతున్నాయి, కానీ శ్రమ వచ్చినా కానీ ఒలీవ చెట్టు కాపు కాయటం మానదు. దావీదేమంటాడు? నేను నిత్యం ఒలీవ చెట్లాగా ఉంటా. ఎన్ని కష్టాలు వచ్చినా, దోయగు వచ్చినా, సౌలు వచ్చినా, ఇంకొకరు వచ్చినా, కొడుకు అబ్షాలోము వచ్చినా, నేను మాత్రం దేవుణ్ణి స్తుతించుట మానను. అలా నిర్ణయం తీసుకోగలమా మనం? ఏమండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత ప్రార్థన చేసినా సమాధానం రాకపోయినా, ₹1,00,000 మాట ఒకటి చెప్తానమ్మా, దేవుడు నాకు నేర్పించింది. నీకున్న పరిస్థితులు, నీ అనారోగ్యం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, లేకపోతే పిల్లలు నీకు పడకపోవటం కానీ, రకరకాల పరిస్థితులు నీ అంక చూసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నవ్వుతూ ఉంటాయి. అవునా కదా? నవ్వుతూ ఉంటే, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీ పిల్లలు ప్రయోజకులు అయ్యారా, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీ అప్పులు తీరినాయా, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీ ఆరోగ్యం బాగుపడిందా అని వికటాట్టహాసం చేస్తూ ఉంటుంది శత్రువు నేను చూసి. రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో, అది ఎంత నవ్వు నవ్వినా నవ్వగా 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 నోరు నొప్పెట్టి ఎక్కడో ఒక పాయింట్లో నవ్వటం ఆపుతుంది. ఆమెన్, ఆమెన్. అప్పుడు నువ్వు మొదలెడతావు నవ్వటం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. విలన్ ఎలా నవ్వుతాడు? సినిమాలు బాగా చూశారు మీరు. ఓహోహో, అలా నవ్వమని ఎవరు చెప్పారు నీకు? నువ్వు రాజుగా నవ్వినట్లేదు, రాణిగా హా 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 నవ్వుతాడు. హీరో ఎలా నవ్వుతాడు? అలా నవ్వడు, చిన్న స్మైల్ ఇస్తాడు అంతే. అది చాలు అవతలోడికి. అపవాది నిన్ను ఎంత చూసి వికటాట్టహాసం చేసినా చివరి నవ్వు మాత్రం మందే. దేవునికి స్తోత్రం కలుగురుగాక, దేవునికి మహిమ కలుగురుగాక. ఎందుకంటే మన దేవుడు విజయశీలుడు. ఆడంతా రేగుతాడు, రేగని. అదే కదా ఆదికాండం 15:16 ఉంది, అమోరీల అక్రమము పూర్తవుద్ది, ఆ నవ్వు పూర్తవుద్ది. నెక్స్ట్ నవ్వాల్సింది మనమేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏమనుకోవాలంటే తెలుసా? నవ్వరా, నవ్వు నవ్వు అని నవ్వు ఆపుతుంది, ఆపొద్దు నవ్వు అని చెప్తుండాలా. ఎందుకంటే ఆఖరి నవ్వు. దాన్ని ఏమన్నావు తెలుసా? పోయిన వారం ఐగుప్తులో జయధ్వని. దేవునికి స్తోత్రం. అప్పుడే కదా పాడుకున్నాం. ఏం పాటది? రాజులు మనకెవ్వరు లేదు, రాజులు మనక కరలేదు, శూరులు మనక కరలేదు, రాజులు మనక కరలేదు, శూరులు మనక కరలేదు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, విజయం నాసరమే, యుద్ధము యెహోవా, విజయం. ఆమేన్, ఆమేన్. ఆఖరి వచనం చదువుదాం. దేన్ని నెరవేర్చారు? దేన్ని నెరవేర్చారు? శత్రువు వచ్చి మన ఎదురుగా వికటాట్టహాసం చేస్తూ ఉంటే ఆఖరి నవ్వు, విజయపు నవ్వు నవ్వటానికి దేవుడు సహాయం చేశారు. తర్వాత గనుక నేను నిన్ను నిత్యము ఏం చేయాలా? అమ్మందరూ చెప్పాలి. విజయం ఎవరి సొంతం? అమ్మమ్మ చచ్చ పాము వచ్చింది, పాము వచ్చింది అని చెప్తావా? ఏం చెప్తాం? పాము వచ్చింది అని అంటాం అంటారా? మీరు అప్డేటెడ్ వెర్షన్ వైజాగ్ నుంచి వచ్చారు కదా, అక్కడ అలా అంటారేమో.
కానీ పాము కనపడగానే అప్పుడు వస్తుంది అసలు స్వరం. ఇప్పుడు పురుషోత్తం గారిని ఇంటికి పిలిచాం భోజనానికి, భోజనం తిను అని అంటామా? ఏమంటాం? భోజనం సార్. అక్కడ స్లోగా చెప్పాలా, పాము వచ్చినప్పుడు గట్టిగా చెప్పాలా. విజయం ఎవరిది? నాదే. ఓటమి నాదే అని చెప్తారా? చెప్పండి. విజయం అది 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 ఎలా? విజయం విజయం యేసు నామమున విజయం దేవుడు మీకు సొంతం చేయనుగాక. విజయం దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. స్తుతి చెల్లించడానికి రెడీగా ఉండండి. ఇంకో మాట చెప్పిన తర్వాత మనం స్తుతి చేద్దాం. తర్వాత దేవుని నామం అన్ని నామముల కన్నా ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కిందే గాని ఆయన నామము ఉన్నతమైన నామం. యెహోవా నామము బలమైన దుర్గం. అక్కడికి వెళ్ళి మనం సురక్షితముగా ఉంటాం. సామెతల గ్రంథంలో ఉంటుంది. యెహోవా నామం బలమైన దుర్గం. అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాం మనం. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత నేను దానిని స్మరించి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది గుర్తుపెట్టుకోవాలి? విజయం నాదే. నేను దేవుడిని స్తుతిస్తాను. అన్ని నామాల కన్నా పైనామం నా పక్కనుంది. నా దేవుడు నా పక్కనున్నాడు. దాన్ని స్మరించుకుంటూ, అంటే దానిని మనం గుర్తు చేసుకుంటూ ఆ విజయం కోసం కనిపెట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఆశ లేకపోతే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్దాం. ఆశ ఉండాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. పృథ్వీ గారు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడండి. ఒకళ్ళే చెప్పారు, ఇద్దరే చెప్పారు అంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తే మాకేంటనా? అయితే మీరు కూడా చెప్పుకోండి పక్క వాళ్ళకి, నన్ను ఆశీర్వదిస్తాడు పృథ్వీ గారు, పురుషోత్తం గారు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. సరే గట్టిగా చెప్పండి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు చెప్పండి. చెప్పమ్మా పెద్దక్క, చెప్పు మీ అబ్బాయికి చెప్పు. ఆడు ఎలా చెప్తున్నాడు తెలుసు సంది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ ఉన్న మాట ఏమని? నేను దానిని స్మరించి. స్మరించడం అంటే ఏంటి? మాట్లాడుకోవడం, మనమే చెప్పుకోవడం. సురేష్, నువ్వు ఆశీర్వదించబడిన వాడువు, నువ్వు దేవుని దృష్టికి ప్రశస్తమైన వాడువు. యేసు రక్తం నీ మీద ఉంది. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. నేను దేవుని చేత ఆశీర్వదించబడిన వాడను. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్ము. నువ్వు ఆశీర్వదించబడి ఇక్కడికి వచ్చావంటే ఆశీర్వదించబడ్డాం. మనం ఏం చెప్పుకోవాలి? మెట్లు వెళ్తున్నప్పుడు కూడా నేను ఆశీర్వదించబడిన, ఆశీర్వాదం వస్తుందే అని సాతానికి చెప్తుండాలి. హల్లెలూయా. చెప్పాలి సార్. నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే, అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అని అంటే మీరు వింటున్నారు, దేవుడు వింటున్నాడు. మూడవది ఎవరో అపవాది వింటాడు. అర్థమైందా? మనం ఇలా మాట్లాడుతూ ఉంటే అపవాది ఇక్కడ ఉండలేడు, వాడు పరిగెట్టుకు వెళ్తాడు. దేవుడు ఆనందిస్తాడు. పక్కన దూతను పిలిచి, గాబ్రియేలు చూసావు సురేష్ ఎలా మాట్లాడుతున్నాడు, మిఖాయేలు పృథ్వీ చూసి ఎలా మాట్లాడుతున్నాడు. దేవుని యందు అతిశయించువాడు ధన్యుడు. అవి మనం చెయ్యం. ఎంతసేపు నాకు ఒంట్లో బాగాలేదండి, నీకు జలుబు వస్తుందని నీకు అర్థమైపోద్ది. మనం ఏమంటాం? జలుబు వచ్చేస్తుంది, అరే సందీప కొట్టు దగ్గరికి వెళ్ళి జండు బాం తెచ్చి, లేకపోతే అక్కడికి వెళ్ళి అదేదో అదే ఏంటి ఏం బాము, శక్తి బాం తెచ్చి, అక్కడికి వెళ్ళి శాస్త్రి బాం తెచ్చేయి, ఆ బాం తెచ్చి పూసేసుకుంటాను, ఈ బాం తెచ్చి పేరెంట్ లవ్లీ రాసుకున్నట్టుగా రాసేసుకోవడం ముక్కుకి. నువ్వు అలా పలక్కుండా యేసు రక్తం జయం, యేసు రక్తం చెప్పుకోవాలి మనం. దేవుని స్తోత్రం. దావీదు గారు చేసింది అదే. నువ్వు చెప్పుకుంటూ తిరగాలి వంటగదిలోకి వెళ్ళి, యేసు రక్తం జయం, హాచి యేసు రక్తం జయం అని అనుకుంటూ ఉండాలి. నీకు అనారోగ్యం వస్తే నన్ను అడుగు చెప్తాను. ఆమేన్. ఐగుప్తీయులకు కలిగిన రోగములలో ఏ రోగం కూడా నీకు కలగదు. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను, యెహోవా రాఫా నేనే. దేవునికి స్తోత్రం. ఆయన మనలందరినీ స్వస్థపరచునుగాక.
నీ ఆరోగ్యం స్వస్థపరచునుగాక, నీ ఆర్థిక పరిస్థితులు స్వస్థపరచునుగాక, నీ ఆత్మీయ పరిస్థితులు చక్కపరచునుగాక, నీ కుటుంబాన్ని స్వస్థపరచునుగాక, నిన్ను స్వస్థపరచునుగాక, నీ సంఘమును స్వస్థపరచునుగాక. యేసయ్యకే మహిమ కలుగునుగాక. నిలబడదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం.